అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. పిఠాపురంలో వర్మ హీరోనా జీరోనా? మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ ఆడియో లీక్లో పిఠాపురంలో వర్మని జీరో చేసేశామని, ఆయన్ని పక్కన పెట్టేశామని, జనసేన నాయకులు పిలిస్తే వెళ్ళాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి అని మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ ఆడియో లీక్ పెద్ద దుమారమే లేపింది. అయితే ఈరోజు ఈ పిఠాపురం పంచాయతీ విశాఖలో ముగిసింది. మంత్రి నారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తన టెలికాన్ఫరెన్స్ ఆడియోను పేటీఎం బ్యాచ్ ఎడిట్ చేసి పూర్తిగా తప్పుడు సంకేతాలు వచ్చే విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేశారు అని, పిఠాపురంలో ఉన్న రాజకీయ సమస్యలు జీరో చేసేశామని, తానన్న మాటలను పేటీఎం బ్యాచ్ ఎడిట్ చేసి వర్మను జీరో చేసేశాం అన్నట్టుగా తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు అని, నిజానికి వర్మ 50,000 మెజారిటీతో ఇండిపెండెంట్ గా గెలిచే దమ్మున్న లీడర్ అని, అలాంటి వర్మను పార్టీ ఎప్పుడూ వదులుకోదని కుండ బద్దలు కొట్టేశారు. దీంతో పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఆందోళనకు తెరపడింది. మొత్తానికి మంత్రి నారాయణ పిఠాపురంలో వర్మ జీరో కాదు హీరోనే అని తేల్చి చెప్పారు. నమస్కారాలండి. నేను కాకినాడకి ఇన్ఛార్జి మంత్రిని. కాకినాడ పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ తరఫున వర్మ గారు ఉన్నారు. ఆయన 2014లో ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్ గెలవటే కాదు, 50,000 మెజారిటీ గెలిచారు. పిఠాపురంలో కూడా యాక్చువల్గా వర్మ గారు జనరల్గా ఏదైనా 3 పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, సహజం. పై నాయకుల మధ్య లేకపోయినా కింద నాయకుల మధ్య ఉంటాం, సహజం. ఇప్పుడు నేను కింద నాయకులు ఉన్నా కానీ నాకు కూడా ఉంటుంది, ఇది సహజం. అయితే బిగినింగ్లో ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిన తర్వాత అవన్నీ డిస్కస్ చేసి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేసాం. మళ్ళా చెప్తున్నాను, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేసాం. ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సమన్వయంతో చేసేటట్టుగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు మన యాక్చువల్గా అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి ఆ రోజు చక్కగా వర్మ గారు ఆయన పక్కనే ఉన్నారు, వారే మైక్ ఇచ్చారు, చక్కగా మాట్లాడారు కూడా. ఇలా ఒక చక్కటి అన్యోన్యత పోతున్నాం. వర్మ గారు కూడా పూర్తి అర్థం చేసుకొని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరం కలిసి చేయాలా, ఈ రాష్ట్రం ముందుకు పోవాలి, ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి. దీంట్లో నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు యాక్చువల్గా గెలుకుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో టీవీలో పోతుంటే దాని మీద వారిని వార్న్ చేస్తూ నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలందరికీ చాలా క్లియర్గా చెప్పాను, ఎవ్వరు కొట్టుకోవటానికి లేదు, ఒకరి మీద ఒకరు దువ్వుకోవటానికి లేదు, ఒకరి మీద ఒకరు అసత్య ప్రచారాలు చేయటానికి లేదు. ఏదన్నా ఉంటే పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది, చాలా రిజిడ్గా ఉంటుందని చెప్తూ నేనేం చెప్పానంటే, ఇలా నేను ఇన్ఛార్జిగా ఉన్న మంత్రిగా ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. ఉదాహరణకు పిఠాపురంలో కూడా ఉంటే చక్కగా ఆడ మాట్లాడి డిస్కస్ చేసి అక్కడ కూడా చెప్పా, వర్మ గారు 2014లో 50,000 మెజారిటీతో గెలిచారు. ఆయన చాలా అగ్రెసివ్ నాయకుడు, చాలా చక్కగా అవన్నీ తీసేశారు. అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వక్రీకరించి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో పంపించారు. ఇది కరెక్ట్ కాదు. వైసీపీ నాయకులు ఏమనుకున్నా ఏం చేసినా మా మధ్య ఎటువంటి భేదాలు రావండి. ఎన్డీఏలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం మధ్య కానీ ఎటువంటి భేదాలు రావు. చక్కగా కూర్చుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, డిసైడ్ చేస్తున్నాం. ఈరోజు వర్మ గారు కూడా ఆయన చాలా హ్యాపీ. ఈరోజు యాక్చువల్గా పిఠాపురంలో వర్మ గారు చాలా హ్యాపీ. ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు, సార్ ఇలా ఆ వీడియోలో వక్రీకరించి చేస్తున్నారు అని ఆయనే ప్రెస్కి ఇచ్చారు. అందువల్ల నేను అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. 3 నాయకులు ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు. వారి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేదా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా వాళ్ళ కింద ఉన్న నాయకులు కానీ అందరం కూడా డిస్కస్ చేసుకుని ముందుకు పోతున్నాం. వక్రీకరించరాటువంటి మీరు చేస్తే నష్టపోయేది మీరే. ఆ 11 సీట్లు కూడా ఫ్యూచర్లో మీకు రావు. సమస్యను జీరో చేసామంటే సోషల్ మీడియాలో టెలికాన్ఫరెన్స్లో చెప్పా, దాంట్లో కట్ అండ్ పేస్ట్ చేసి దాన్ని వక్రీకరించి రాశారు. చెప్పిందంతా మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పానో మొత్తం రిలీజ్ చేస్తుంటే అవి ఇచ్చుండేది కాదు. దాంట్లో మధ్యలో కొన్ని కట్ చేసినప్పుడు ఇటువంటి వస్తుంది, మిస్కమ్యూనికేషన్ వస్తుంది. అందుకని ఈరోజు యాక్చువల్గా ప్రెస్ మీడియా క్లారిటీ ఇస్తున్నాను. వర్మ గారు కూడా మాట్లాడతారు.
నారాయణ గారు మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు రాష్ట్రంలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. యాక్చువల్గా ఆయన హార్డ్ వర్క్ చూస్తే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 వరకు ఉంటారు. ఆయనకు ఫోన్ చేసి నారాయణ గారు ఎక్కడున్నారని అడగక్కర్లేదు. రాత్రి 8 అయినా 9 అయినా సిఆర్డీఏకి వెళ్ళిపోతే నారాయణ గారు దొరుకుతారు. కోఆర్డినేషన్ ఒకటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కింద కార్యకర్తల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా మేము ఆయనకి పాస్ ఆన్ చేయడం, ఆయన అక్కడ కళ్యాణ్ గారితో మాట్లాడడం ఇవంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. నెల్లూరు ఇష్యూ మీద మాట్లాడుతూ కూటమి వచ్చాక కొన్ని ఇబ్బందులు వస్తాయి, సీట్లు రాకపోవచ్చు, అది వర్మకి రాలేదు సీటు అయినా అక్కడ మేము కోఆర్డినేషన్తో వెళ్తున్నాం. అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా జీరో చేసామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. ఇంకా ఈ సాక్షులు గీచులు ఎలా ఉంటాయంటే ఎప్పుడు పచ్చగా ఉన్న కాపురాలను కూలగొట్టాలని ఆలోచన చేసి ఛానళ్ళన్నీ కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఒకటి చెప్తున్నా, 23 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు దూకమంటే దూకుతాం, ఆగమంటే ఆగుతాం, పని చేయమంటే పని చేస్తాం. అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తున్నాం. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.